శివనామ స్మరణతో శివాలయాలు మార్మోగుతున్నాయి. శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం విద్యుత్ దీపాలతో వెలిగిపోతోంది. శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం నుంచి మా ప్రతినిధి మూర్తి మరింత సమాచారం అందిస్తారు. మూర్తి, భక్తులు ఏ విధంగా తరలి వస్తున్నారు అక్కడ? హరిత మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీకాళహస్తీశ్వర స్వామి సన్నిధిలో భక్తులు ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున దర్శించుకుంటూ ఉన్నారు. ప్రధానంగా వాయులింగ క్షేత్రంగా విరాజిల్లుతున్నటువంటి శ్రీకాళహస్తీశ్వర స్వామి సన్నిధిలో మహాశివరాత్రి వేళ స్వామివారిని దర్శించుకోవడానికి తెల్లవారుజాము నుంచే కూడా వారంతా కూడా పెద్ద ఎత్తున భక్తులు శివనామస్మరణ చేసుకుంటూ శ్రీకాళహస్తీశ్వర స్వామి సన్నిధికి తరలి వచ్చారు. ప్రస్తుతం మనం చూడొచ్చు, విద్యుత్ దీప కాంతులతో మిరుమిట్లు గొలుపుతూ శ్రీకాళహస్తీశ్వర స్వామి సన్నిధి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తూ ఉంది. శివనామస్మరణతో శ్రీకాళహస్తీశ్వర స్వామి సన్నిధిలో ప్రత్యేకించి శివరాత్రి వేళ ఓవైపు కటిక ఉపవాసం ఉంటూనే మరోవైపు జాగరణ చేయాలన్నటువంటి లక్ష్యంతో ఈ యొక్క ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి భక్తులు, ఇటు సుదూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి భక్తులంతా కూడా శ్రీకాళహస్తికి చేరుకున్నారు. శివరాత్రి అంటేనే జాగరణ, కటిక ఉపవాసం చేస్తూ శివరాత్రి వేళ జాగరణకు వారంతా కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ప్రధానంగా శ్రీకాళహస్తీశ్వర స్వామి సన్నిధిలో ఈరోజు అర్ధరాత్రి 2 గంటలకు ప్రారంభమయ్యేటువంటి లింగోద్భవ దర్శనానికి ఒక విశిష్ట ప్రాధాన్యత ఉంది. పెద్ద ఎత్తున భక్తులంతా కూడా తరలి వచ్చి ఉన్నారు. ప్రధానంగా సుదూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి భక్తులు మనకు కొంతమంది ఉన్నారు. అమ్మ, ఎక్కడి నుంచి వచ్చి ఉన్నారు? ఎలా అనిపిస్తుంది స్వామివారి దర్శనం చేసుకోవడానికి వచ్చారు? మాది నెల్లూరు అండి. నెల్లూరు నుంచి దర్శనం చేసుకోవడానికి వచ్చాము. ఏర్పాట్లన్నీ బాగున్నాయి. చాలా చక్కగా అలంకరణలు, దేవుని యొక్క వివిధ రూపాలు, దర్శనంలో లైన్లు కూడా చాలా ప్రశాంతంగా పోతున్నాయి. అన్నీ బాగున్నాయి. అమ్మ, ఎక్కడి నుంచి వచ్చి ఉన్నారు? ఎలా అనిపిస్తుంది అమ్మ దర్శన ఏర్పాట్లు చూస్తూ ఉన్నారు? రాజమండ్రి నుంచి వచ్చినాం. దర్శనం అంతా బాగా అవుతుంది. అసలు చాలా బాగుంది. మనం చూడొచ్చు, సుదూర ప్రాంతాల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నలుమూల నుంచే కాకుండా ఇటు తెలంగాణ రాష్ట్రం, పక్కన ఉన్నటువంటి కర్ణాటక, తమిళనాడు రాష్ట్రం నుంచి కూడా పెద్ద ఎత్తున శ్రీకాళహస్తీశ్వర స్వామి సన్నిధికి భక్తులు తరలి వస్తూ ఉన్నారు. పంచభూత లింగాల్లో వాయులింగ క్షేత్రంగా విరాజిల్లుతున్నటువంటి శ్రీకాళహస్తీశ్వర స్వామి సన్నిధిలో ప్రత్యేకించి మహాశివరాత్రి వేళ బ్రహ్మోత్సవాల సందర్భంగా 5వ రోజు రాత్రి మహాశివరాత్రి పురస్కరించుకుని మరికొద్ది సేపట్లో అమ్మవారు వచ్చి సింహవాహనం పైన, స్వామివారు వచ్చి నంది వాహనం పైన ఊరేగుతూ భక్తజన కోటికి దర్శనం ఇవ్వబోతూ ఉన్నారు. ప్రధానంగా మహాశివరాత్రి వేళ ఈ యొక్క జాగరణ, శివ జాగరణ చేసేందుకు శ్రీకాళహస్తీశ్వర స్వామి సన్నిధికి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తూ ఉన్నారు. ఉదయం నుంచి కూడా కటిక ఉపవాసం చేసినటువంటి భక్తులు ఈరోజు అర్ధరాత్రి పూట జరిగేటువంటి లింగోద్భవ దర్శనం, ప్రధానంగా ఈ ఏడాది మొత్తంలో ఒక్కరోజు మహాశివరాత్రి వేళ లింగోద్భవ దర్శనం ఇక్కడ అందుబాటులో ఉంటుంది. ఈ యొక్క దర్శనానికి పెద్ద ఎత్తున భక్తులంతా కూడా తరలి వస్తూ ఉన్నారు. హరిత, థ్యాంక్ యూ మూర్తి.